శివరాజ్ పాటిల్ ఈయన మహారాష్ట్ర లాతూర్లో చనిపోయారంట. ఈయన 90 ఏళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారైనా. 26/11 అంటే ముంబైలో అప్పుడు దాడులు జరిగినాయి కదా, ఆ దాడులకైనా నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారంట. అట్లా రిజైన్లు చేయాలంటే మన వాళ్ళు ఇప్పుడు ఈ తరం అట్లా చేయట్లేదులేండి. ఒకప్పుడు ఏమైందంటే ఏదైనా భారీ రైలు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉంటాడో ఆయన రిజైన్ చేస్తుండే. నా వల్లే జరిగింది, నా ఫెయిల్యూర్ వల్ల జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పి రిజైన్ చేస్తుండే. ఏదైనా బాంబ్ బ్లాస్టులు జరిగితే ఆ హోమ్ మినిస్టర్లు రిజైన్ చేస్తుండే అప్పట్లో, ఆ జమానాలో. ఇప్పుడు అయ్యేం లేదు, బాంబు వెళ్తే నాకేంది, రైలు గుద్దుకుంటే నాకేంటి, ఏమైతే నాకేంటి అన్నట్టే సాగుతున్నాయి ఈ రోజుల్లో ఉన్న మంత్రులు అందరూ కూడా. అందరూ మంత్రులు, ఎవరో ఒకళ్ళని కాదు. కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్లో నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అబ్బో, 7 సార్లు ఎంపీకి గెలిచారంటిన. 1930లో జన్మించిన పాటిల్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్గా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1991 నుంచి 1996 వరకు లోక్సభలో 10వ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషన్గా సేవలందించారు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్ పాటిల్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ మరణం తనను కలిచివేసిన ప్రధాని మోడీ అన్నారు. ఎక్స్ వేదికగానే సంతాపం వ్యక్తం చేశారు. శివరాజ్ పాటిల్జీ మరణం విచారకరం. ఆయన అనుభవజ్ఞ నాయకుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి సహా అనేక హోదాల్లో సేవలందించారు. సమాజ సంక్షేమానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కొన్నేళ్ల క్రితమే ఆయన నా నివాసానికి వచ్చారు. ఇంతలో ఇలా జరగడం విచారకరం, ఓం శాంతి అని మోడీ గారు రాసుకొచ్చారట. సో ఈయన అందరూ పెద్ద వాళ్ళందరూ ఆయనకి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్తున్నారు.